హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నేను బాగున్నానండి. అందరూ మీరు ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను లంచ్లోకి పుదీనా పులావ్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, కొంచెం ఒక గుప్పుడు గ్రీన్ పీస్ మార్నింగే నానబెట్టుకున్నానండి. చిన్నవి 2 పొటాటోస్ తీసుకున్నాను, ఒక 6-7 మిర్చి తీసుకున్నాను. మీరు కావాల్సింది ఇంకొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. పుదీనాని చక్కగా మిక్సీ పెట్టేసుకున్నాను. నేను కొంచెం బరకగానే పట్టుకున్నాను, మేము అట్లా ఉన్నా తినేస్తాము. మీరు పిల్లల కోసం అయితే కొంచెం వాటర్ తీసి ఏంటి అలా తింటారు అనుకుంటే, లేదు ఇంకొంచెం వాటర్ వేసి బాగా పేస్ట్గా చేసిన అంత ఏముండదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇట్లానే అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత బాండీ తీసుకుని, ఆల్రెడీ ఇది ఆయిల్ బాండీ అనండి, దాంట్లోనే కొంచెం జీడిపప్పు వేసేసి కొంచెం మెరగా వేయించుకుని పక్కకు తీసేసుకుంటానండి. ఎందుకంటే ఇవి దాంట్లో ఉడికిపోయేసరికి అంత టేస్ట్ నచ్చవు నాకు ఈయనకి. అందుకోసమే కొంచెం వేయించి పక్కకు తీసేసుకుంటే తర్వాత గార్నిష్గా యూజ్ అవుతుంది. అండ్ దెన్ కొంచెం బాగుంటుంది కదండి టేస్ట్, అందుకోసమే వేయించుకుని తీసేసుకున్నాక మళ్ళీ బాణీలో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోనే నేను కొంచెం ఆయిల్ వేడెక్కినాక గ్రీన్ పీస్ వేసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా ఎక్కువసేపే, జస్ట్ ఊరికే ఒక 2-3 టైమ్స్ అట్లా అనేసరికి ఆ వేడికి ఆయిల్ కాగినాయి కదండి. మార్నింగ్ నుంచి నానబెట్టుకున్నాక చక్కగా వేగిపోయినాయి. ఎక్కువగా అయితే డీప్ ఫ్రై చేయలేదండి, జస్ట్ ఊరికే అట్లా వేయించాను. తర్వాత దీంట్లోనే నేను ఆనియన్స్ వేసేసుకున్నాను. అండ్ దెన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం ఎర్రగా వేగే వరకు అటు ఇటు కదిపేసుకుని మూత పెట్టానండి. కొంచెం ఎర్రగా వేగిపోయినాక ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. చక్కగా మరీ ఎక్కువగా ఏం అక్కర్లేదండి, జస్ట్ చాలు. ఎందుకంటే వాటర్ పోసి మనం రైస్ ఉడికేటప్పటికి అవే మగ్గిపోతాయి చక్కగా. తర్వాత దీంట్లోనే నేను పొటాటో తీసుకున్నాను. పొటాటోలో కూడా నేను ఇక్కడ చూపించలేదు కానీ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని కొంచెం ప్లేట్ పెట్టేసి మగ్గే వరకు ఉంచుకున్నాను, ఇట్లా కదుపుకుంటూ. ఇట్లా మనం చేసుకోవడం వలన కొంచెం 1 పాట్ రైస్ లాగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ లంచ్ బాక్సెస్ బాగుంటుంది. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా డైలీ కర్రీస్ కాకపోయినా అట్లా తింటారు చక్కగా. అండ్ దెన్ ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది, పుదీనా కూడా. ఇవి కూడా ఎక్కువ నేనేమి వేయించేయనండి, కొంచెం అట్లానే వేయించుతాను. హాఫ్ అంటే ఒక 50% మగ్గే వరకే ఉంచుతాను. తర్వాత దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని కొంచెం అటు ఇటు కదిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు. అలా వేయించేసుకున్న తర్వాత ఇలా చక్కగా వేగిపోతుంది కదా. చక్కగా పుదీనాది మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని కొంచెం అటు ఇటు కదా, జస్ట్ అండి నేను ఎక్కువ కూడా రోస్ట్గా వేగిపోయి దాని ఫ్లేవర్ పోయే వరకు ఏమి వేయించలేదు, ఊరికే అట్లా వేయించాను. జస్ట్ ఆ స్మెల్ పోవడానికి అంతే. మహా అయితే ఒక 3 మినిట్స్ కూడా తక్కువే వేయించాను. వేయించేసుకున్న తర్వాత ఈ లోపే నేను ముందే ఒక అరగంట ముందే రైస్ నానపెట్టేసుకున్నానండి. 1 కప్పు అంటే ఒక పావు కప్పు రైస్ నానపెట్టేసుకున్నాను. ఇలా చక్కగా ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోనే ఫస్ట్ నేను రైస్ వేసేసుకుంటాను. రైస్ని కూడా కొంచెం రైస్ అలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా, నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. మీరు ఫస్ట్ అట్లా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వాటర్లో వేసి ఉడికిన దానికి దీనికి కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది, అందుకే అట్లా చేసుకుంటున్నాను నేను. ఇట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్, ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కలిపేస్తే అది మసాలా ఫ్లేవరు, పుదీనా ఒక ఫ్లేవరు, అవన్నీ దానికి రైస్కి పట్టేస్తాయి. ఇంకొకటండి, నేను స్టార్టింగ్ తాలింపుల్లో నేను మసాలా దినుసులు ఏం వేయలేదు, జస్ట్ ఇంట్లో కొట్టిన గరం మసాలా జస్ట్ ఇట్లా వేసాను. అవన్నీ తీసుకున్నాడనుకన్నా ఇట్లాగా మళ్ళీ అవి ఎందుకులే అనేసి నెక్స్ట్ 1 కప్ తీసుకున్నా కదండి, 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకున్నాక
కొంచెం అటు ఇటు 2 కప్స్ వేసుకున్నాను. అటు ఇటు కదిపేసి సాల్ట్ ఇప్పుడే చూసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. కదిపేసుకొని కొంచెం సాల్ట్ చూసి సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి దగ్గరకొచ్చే మధ్యలో ఒక 2 టైమ్స్ చూస్తే దగ్గరకొచ్చేదాకా కంప్లీట్ అయిపోతది. ఇట్లా మనం చేసుకోవడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నేను హెల్తీ రెసిపీస్ పెడుతున్నా కదా! ఎందుకు పెడుతున్నాను అంటే గనక నేను నిజంగా నా రియల్ లైఫ్‌లో చాలా చేంజ్ చూసాను. తింటాము కానీ కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకున్నాను. చేసుకుంటూ వస్తాగా నా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఇట్లా చక్కగా చూసారా? అట్లాగా పొడి పొడిగా అయిపోయింది. ఎంచక్కగా అన్నం కూడా మగ్గిపోయిందండి. కాకపోతే ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచేస్తే ఆ ప్లేట్ పెట్టేసి ఇక్కడ కొంచెం వాటర్ ఉన్న ఒక రవ్వ బాగా గట్టిగా బియ్యంగా ఉన్నట్లు ఆరిపోయేటప్పటికి అలా లేకుండా చక్కగా అయిపోతుంది. దీని మీదే మళ్ళీ జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నా కదా, వేసేసుకుని గార్నిష్ చేసేసుకోవడమేనండి. ఇట్లా చేసేసుకుంటే చక్కగా ఒక వెరైటీగా రైస్ తిన్నట్టు ఉంటుంది. అండ్ దాని 1 పాట్ పులావ్‌లాగా ఉంటుంది. అన్నీ బాగుంటుందండి. ఇట్లా గార్నిష్ చేసుకున్నాను. పెరుగు పెట్టుకున్నాను, ఆనియన్స్ పెరుగు నంచుకుంటూ తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.